ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని మనము ఉపయోగించుకుందాము. మన ఆత్మీయ జీవితాలలో మనమందరము కూడా సంపూర్ణమైన పరిపూర్ణమైన స్థితిలో మనము ఎదగాలి. పూర్తి స్థాయిలో మనం ఎదగాలని దేవుడు మనల్ని బట్టి ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. ఏదో ఎదిగాంలే, ఏదో వచ్చాంలే, ఏదో పాట పాడాము, ఏదో జీవించాములే అని క్రైస్తవ జీవితంలో ఏదో నామకార్థంగా ఉండటం అనేది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టము ఉండదు. దేవుడు తన బిడ్డలను ఎలా కోరుకుంటున్నాడనంటే సంపూర్ణమైన స్థితిలో మీరు బ్రతకాలి, సంపూర్ణమైన జీవిత విధానాలు మీరు కొనసాగించాలి, పరిపూర్ణమైన దశలో మీరు ఎదగాలి అని విశ్వాసులుగా యేసుక్రీస్తు యొక్క రక్తము వలన కడగబడి విశ్వాస జీవితంలోనికి ప్రవేశించిన వారి చుట్టూ కూడా దేవుడు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ వలయములో చాలా ప్రాముఖ్యమైన వారు ఎవరనంటే సంఘ కాపరులు, ఉపదేశకులు, సువార్థికులు, అపోస్తులుగా పిలువబడుతున్న ఒకనాటి అపోస్తులందరూ కూడా మనమందరం కూడా విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలని మనందరి చుట్టూ కూడా సేవకులుగా పిలువబడుతున్న, పరిచారకులుగా పిలువబడుతూ ఉన్న, ఉపదేశకులుగా పిలువబడుతూ ఉన్న, కాపరులుగా పిలువబడుతూ ఉన్న, సువార్థికులుగా పిలువబడుతున్న వారిని మనందరి చుట్టూ ఉంచాడు ప్రియమైన దేవుని వాళ్ళు. ఎందుకంటే ఆ సువార్థికులు లేకపోతే సువార్త ప్రకటించేవారు ఎవరు చెప్పండి? కాపరులు లేకపోతే సంఘాన్ని కాసేది ఎవరు చెప్పండి? ఉపదేశించేవారు లేకపోతే మంచి మాటల చేత మనం పాపము చేయకుండా మనల్ని అడ్డగించే మాటలు చెప్పకుండా ఎవరు ఉండగలరు చెప్పండి? అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా, మనందరి చుట్టూ దేవుడు ఒక మంచి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ వలయంలో కాపరులు ఉన్నారు, ఆ రక్షణ వలయంలో ఉపదేశకులు ఉన్నారు, ఆ రక్షణ వలయంలో సువార్థికులు ఉన్నారు. మనం అందరినీ కూడా పాపము చేయకుండా మనల్ని అడ్డగించే పెద్దలు ఉన్నారు. వారి మాట మనం ఎల్లప్పుడూ కూడా వింటూ ఉంటే కనుక మన ఆత్మీయ జీవితాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఓవరాల్గా మనం గమనించినట్లయితే విశ్వాసుల యొక్క ఎదుగుదలలో కాపరుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసుల యొక్క ఎదుగుదలలో, అభివృద్ధిలో సేవకుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసుల యొక్క ఎదుగుదలలో ఉపదేశకుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. స్పీకర్స్ కనుక వాక్యాన్ని బలంగా ఉపదేశించకపోతే ప్రజలు తమ జీవితాల్లో తమకు నచ్చినట్టుగా బ్రతుకుతారు, కానీ దేవుని ఉపదేశ క్రమము, దేవుని మాట ఏదైతున్నదో ఆ మాట ప్రకారంగా మనుషులు జీవించలేరు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఒక చక్కటి మాటను ఆయన ప్రస్తావన చేశారు. ఆ మాట ఏంటో చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనములో మనమందరము, ఇదిగో విశ్వాసులైన వారితో మాట్లాడుతున్నాడు పౌలు గారు, తను తాను కలుపుకుని, నేనైనా దేవునికి విశ్వాసనే, మీరైనా దేవునికి విశ్వాసలమే, మనం అందరము కూడా అభివృద్ధి చెందు నిమిత్తము పౌలు చెప్పే ఆయన కూడా తను తాను అక్కడ ఇంక్లూడ్ చేసుకుని తన గురించి కూడా తను మాట్లాడుకుంటూ ఎవరికైతే పత్రిక రాస్తున్నాడో వాళ్ళను కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మనం అందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొందాలి. ఇదిగో సేవకులమైన మేమైనా, విశ్వాసులమైన మీరైనా సరే, మనం అందరము కూడా దేవుని కుమారుని యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం ఏదవుతున్నదో ఆ జ్ఞానం విషయంలో ఒక చక్కటి అండర్స్టాండింగ్ ఉండాలి, ఏకత్వం రావాలని చెబుతూ సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఇలాగు నియమించెను. అంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి సంపూర్ణమైన మనిషిగా బ్రతికాడో, పరిపూర్ణమైన మానవుడిగా ఈ లోకములో పుట్టి మరణించేంత వరకు ఎలాంటి పాపము చేయకుండా ప్రభు యొక్క పరిచర్యలో దేవుడు తనకు అప్పగించిన, తండ్రి తనకు అప్పగించిన మార్గాన్ని అనేక మందికి ఉపదేశిస్తూ పాపము చేయకుండా యేసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించాడో, ఈరోజు విశ్వాసంలోకి వచ్చిన మనము కూడా అలాంటి పరిపూర్ణమైన స్థితిలోనికి మనం రావాలి. ఎవరితో కంపారిజన్ చేస్తున్నాడు ఇక్కడ? విశ్వాసులమైన మనం అందరం కూడా ఎవరితో సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలి?
ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారితో మనము ఈక్వల్ స్టేజ్లో మనం నిలబడాలి. యేసుక్రీస్తు కనుక మనం ఈక్వల్ స్టేజ్ కనుక మనకు రాకపోతే పరలోక ప్రవేశం అనేది మనకు రాదు. బైబిల్ ఎంత తీవ్రత కలిగిన మాటలు బైబిల్ ఉపయోగిస్తుందో ఆ మాటలు మనకు బాగా అర్థమైతే కనుక మన జీవితాల్లో పరిశుద్ధత, పరిపూర్ణత, సంపూర్ణతలోనికి మనం ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మన జీవితాల్లో దేవునికి మనం సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ, అసలు ప్రయారిటీనే ఇవ్వకుండా బ్రతికేస్తాము. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మనము ఎలా బ్రతకాలంటే క్రీస్తు వంటి వారిగా బ్రతకాలి. క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి? క్రైస్తవుడు అంటేనే, క్రైస్తవుడు అనే పదానికి అర్థం ఏంటంటే మీరు క్రీస్తు వంటి వారు అనే అర్థము. మన జీవితాలు మనము క్రీస్తు వంటి వారిగా బ్రతకడానికి మనం ఎల్లప్పుడూ కూడా కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి, ఎదగాలి, అభివృద్ధి చెందాలి. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనము కూడా ప్రవేశించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ, అందుకొరకు ఈ విశ్వాసులందరి చుట్టూ దేవుడు ఒక వలయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వలయంలో ఉన్నవారే దేవుని సేవకులు, దేవుని పరిచర్య చేసేవారు. వారు ఎవరనంటే 13వ వచనంలో పరిశుద్ధులంటే రక్షణలోనికి వచ్చిన వారు, యేసుక్రీస్తు యొక్క రక్తము వలన కడగబడిన వారందరూ కూడా పరిశుద్ధులైతే ఆ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించును. ఎందుకు కొందరు అపోస్తులుగా ఉన్నారు, కొందరు ప్రవక్తలుగా ఉన్నారు, ఎందుకు కొందరు సువార్తికులుగా ఉన్నారు, ఎందుకు కొందరు కాపురులుగా ఉన్నారు, ఎందుకు కొందరు ఉపదేశకులుగా ఉన్నారనంటే మనమందరము కూడా విశ్వాస జీవితంలోకి వచ్చిన మనమందరము కూడా యేసుక్రీస్తు వారితో మనం ఎలా ఉండాలి చెప్పండి? సంపూర్ణం అన్నాడా? 12వ వచనంలో అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం ఒకటి. యేసుక్రీస్తు వారంటే సంపూర్ణ మానవుడా? సంపూర్ణ మానవుడు. యేసుక్రీస్తు వారంటే సంపూర్ణ పురుషుడా? సంపూర్ణ పురుషుడు. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన రక్తంలో కడగబడిన మనము కూడా ఆయన వంటి సంపూర్ణత సమానముగా ఉండాలి. అంటే ఒక త్రాసులో యేసుక్రీస్తు వారిని పెడితే ఇంకో త్రాసులో మనం ఉంటే యేసుక్రీస్తు వారు, మనము ఈక్వల్ బ్యాలెన్స్డ్ లైఫ్ను మనం మెయింటైన్ చేయాలి క్రిస్టియానిటీలో, పరిశుద్ధతలో. అందుకొరకు విశ్వాసులారా, మీ అందరి చుట్టూ నేను ఒకప్పుడు అపోస్తలుని పెట్టాను, ఒకప్పుడు ప్రవక్తలను పెట్టాను, ఒకప్పుడు కాపరులను పెట్టాను, ఒకప్పుడు సువార్తికులను పెట్టాను, ఒకప్పుడు ఉపదేశకులను పెట్టాను. ఈ మాట నేను చూస్తూ ఉంటే నేను సువార్త ప్రకటిస్తాను, నలుగురి మీద నిలబడి సువార్త ప్రకటిస్తాను, ఈ సంఘాన్ని నడిపిస్తూ కాపరిగా ఉన్నాను. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా అభివృద్ధిపరిచి దేవునిలో ఉన్నతమైన స్థితిలో దేవునికి అప్పగించే ఉపదేశించే ఒక స్పీకర్గా, మీకు స్పీకర్గా ఉన్నాను. అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి వాక్య పరిచర్య చేస్తూ ఉపదేశకునికే వెళ్తూ వారిని కూడా బలపరుస్తూ వస్తున్నాడు. అంటే నేను ప్రవక్తను కాదు, నేను అపోస్తులను కాను, కానీ నేను ఒక సువార్తికుడిని, నేను ఒక కాపరిని, నేను ఒక ఉపదేశకుడిని. ఎందుకు దేవుడు నన్ను ఇన్ని పాత్రలో నేను వాడుకుంటున్నాడనంటే నా ఎదుట ఉన్న వారందరినీ కూడా నేను ఎలా మార్చాలి అంటే క్రీస్తుకు తగినట్లుగా సంపూర్ణమైన సమానమైన స్థితిలోనికి నేను వారందరినీ కూడా నడిపించాలని దేవుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యత. అందుకే ప్రియమైన దేవుని వారలారా, మనందరి జీవితాల్లో సేవకుడు అనే ఈ పేరెత్తుతున్నదో, మనందరి జీవితాలకు సేవకుడు అనే పాత్ర ఎత్తుతున్నదో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సేవకుడు గనక లేకపోతే, సేవకుని యొక్క నడిపింపులో గనక లేకపోతే అనేక మంది తమ జీవితాల్లో వదిలి వచ్చిన మార్గాలు ఏవైతే ఉన్నావో వాటిలో తమకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది ఒకప్పుడు తాగుడు వదిలేశారు, క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత కూడా తాగుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే సేవకుడు తాగొద్దని బలముగా వాక్యం చెప్పట్లేదు. ఒకప్పుడు క్రైస్తవులకు రాకముందు ఒకప్పుడు వ్యభిచారిగా ఉన్నాడు, క్రైస్తవులకు వచ్చిన తర్వాత కూడా స్త్రీలంటే మోహపు చూపుతో చూస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే సేవకుడు పదే పదే హెచ్చరికలతో కూడిన మాటలు చెప్పకపోతే ఆ వ్యక్తి పాడైపోతారు. అందుకే నాయనా, విశ్వాసంలోకి వచ్చారా, మీకు అనేక రకాలైన శోధనలు వస్తూ ఉంటాయి. మీరు సేవకుని మాట వినండి, సేవకుని యొక్క అడుగు జాడల్లో నడవండి. సేవకుడు వాక్యానుసారంగా ఏ వాక్యం అయితే ఉపదేశిస్తున్నాడో, ఏ విధంగా అయితే మందరం నడిపిస్తున్నాడో
నడిపిస్తున్నాడో ఆ సేవకుని యొక్క సంరక్షణలో మీరు ముందుకు కొనసాగాలి. మీరు నడిస్తే మీకు మంచిది, లేకపోతే అపవాది వెంటనే వచ్చి మీ జీవితాలను చెల్లా చెదురు చేసేస్తాడు. జాగ్రత్త, తద్వారా మీరు తప్పిపోతారు, మార్గము తప్పి బ్రతుకుతారని సేవకుని యొక్క పాత్ర గురించి బైబిల్లో చాలా ప్రాముఖ్యముగా విశదీకరంగా వివరించడం జరిగింది. మన జీవితాల్లో సేవకుని మనం ఎల్లప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నన్ను మాత్రమే కాదు ఎందరూ మనకు సేవకులుగా తాము పరిచయం చేసుకుని నిస్వార్థమైన సేవ చేస్తున్నారు. అంటే కొంతమంది సంపాదించుకోవడానికి పరిచర్యకు వస్తారు, సంపాదించుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి, అంతస్తులు పెంచుకోవడానికి, స్థలాలు, భవనాలు, రకరకాలుగా వారి జీవితాల్లో ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకోవడానికి, లోక సంబంధమైన స్థితిలో వారు అభివృద్ధి చెందడానికి పరిచయం చేసే ఉంటారు. నేను వారి గురించి మాట్లాడట్లేదు. నిజముగా యథార్థముగా ఆత్మీయులందరూ కూడా క్రీస్తు వంటి వారు కావాలని, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలని ఎందరైతే మంచి ఉపదేశాలు చేస్తారో, మంచి ప్రసంగాలు చేస్తారో, మంచి సువార్త ప్రకటిస్తారో అలాంటి సేవకుల యొక్క మాట ఖచ్చితంగా మనమందరం కూడా వినవలసినదే. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దేవుణ్ణి నమ్ముకోని వారికి సేవకుడు అంటే బాగా చులకన. ఎందుకంటే ఈ సేవకులు పని పాట లేదు వీళ్ళకి, అంటే దేవుని గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఇలా అనుకుంటారు. పాస్టర్స్ గురించి, సేవకుల గురించి వీళ్ళకి ఏ పని లేదు, ఇళ్ళ మీద పడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బలహీనతలను బట్టి ప్రార్థన చేసి వాళ్ళ ఏదో డబ్బులు ఇస్తే వీళ్ళు బ్రతుకుతున్నారని సేవకుడు గురించి, సేవ గురించి, క్రైస్తవ్యం గురించి, యేసుక్రీస్తు మార్గం గురించి తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అదే పని, ఎందుకంటే తెలియదు కాబట్టి వాళ్ళు తెలియక మాట్లాడతారు. కానీ క్రిస్టియానిటీలో ఉన్న కొంతమంది యొక్క ఆలోచనలు ఏంటంటే, సేవకుని మీద అదే పనిగా టార్గెట్ చేసి సేవకుని బురద జల్లుతూ సేవకుడిని బలహీనపరచడానికి, అలాగే సేవకుడు చెబుతున్న మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలను బట్టి కూడా కృంగిపోతూ, ఇదిగో ఈ మాటలు చెప్పారనంటే ఎవరిలో ఏదన్నా బలహీనతలు ఉన్నాయా, ఎవరైనా తిరుగుబోతులుగా ఉన్నారా, ఎవరైనా తిట్టుబోతులుగా ఉన్నారా, ఎవరైనా దూషకులుగా ఉన్నారా, ఎవరైనా త్రాగుబోతులుగా ఉన్నారా, ఇంకా ఎవరైనా లోక సంబంధంగా బ్రతుకుతున్నారా, లోకాశుల్లో ఉన్నారా, ఇవన్నీ కూడా మీకు తెలియదు, సేవకుడు తెలుసు. ఏ కుటుంబంలో ఏం జరుగుతుందో మిగిలిన వేరే కుటుంబాలకు తెలియదు. కానీ అన్ని కుటుంబాల్లో భార్య ఎలా ఉన్నది, భర్త ఎలా ఉన్నది, పిల్లలు ఎలా ఉన్నారని వాళ్ళ గురించి వేరే కుటుంబం వారికి తెలియదు. కానీ సేవకులమైన మాకు తెలుసు. ఎందుకంటే మాకు ఎవరు రిపోర్ట్ చేస్తారు చెప్పనా, కుటుంబంలో ఉన్నవారే రిపోర్ట్ చేస్తారు. మా పిల్లలు బాగాలేదండి, ఎవరు చెప్తారు చెప్పండి? తల్లిదండ్రులు చెబుతారు, అవునా? మా భర్త బాగాలేదండి, ఎవరు చెప్తారు? భార్య చెబుతుంది. నా భార్య బాగాలేదండి, ఎవరు చెప్తారు? భర్తే చెబుతాడు. విచిత్రం ఏంటంటే సేవకుడి మీద ఉన్న భారం ఎంత గొప్ప భారం ఏంటంటే, ఈవిడ చెప్పిందని ఈయన తెలియకూడదు, ఈయన గురించి ఆవిడ చెప్పిందని ఆయనకు తెలియకూడదు. ఒకరు చెప్పారని ఒకరికి తెలియకుండా వాళ్ళలో ఉన్న లోపాన్ని తీసివేసే వాక్యం చెప్పాలని ఇంట్లలో ఉన్నవారు సేవకులకు ఫోన్ చేసి చెప్తారు. ఇప్పుడు సేవకుడికి ఎంత పెద్ద టాస్క్ మీరు గమనించండి. సేవకుడి మీద ఎంత పెద్ద భారం ఉన్నదో గమనించండి. అంటే ఇతన్ని నొప్పించకుండా, ఆమెను నొప్పించకుండా, ఇదిగో నువ్వు సేవకుడు చెప్పేసావని మరలా ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరూ కొట్టుకోకుండా, ఎంతో చాకచక్యంగా వాళ్ళిద్దరూ మరలా గొడవ పడకుండా, కేవలం దేవుని యొక్క వాక్యం యొక్క గద్దింపును బట్టి వారు మార్పు చెందేలా వాక్యం చెప్పే సామర్థ్యము కేవలము సేవకుడికి మాత్రమే ఉంటుంది. సేవకుడు అంత తెలివైన వాడు, సేవకుడు అంత జ్ఞానవంతుడు. ఆ జ్ఞానము, ఆ తెలివి మాది కాదు, కానీ దేవుడు అనుగ్రహించినదే. నిజమండి, మా భర్త ఇలా ఉన్నాడండి అని చెప్తారు. మరి పైన డైరెక్ట్గా మాట్లాడమంటామమ్మా అంటే నో, ఎందుకంటే డైరెక్ట్గా మాట్లాడితే నేనే చెప్పాను, మళ్ళీ కుటుంబ పరువు తీస్తున్నామని అంటారని ఆయనకు తెలియకుండా వాక్యములో మాట్లాడండి, ఆయనకు తెలియకుండా మీరే మార్చండి, ఆయనకు తెలియకుండా ఆయన గురించి మీరు ప్రార్థన చేయండి. నా భార్య ఇలా ఉందండి అని భర్త చెబుతాడు, ఆమెకు తెలియకుండా వాక్యం చెప్పండి, ఆమెకు తెలియకుండా ప్రార్థన చేయండి. అంటే సేవకుడు ఒక కుటుంబాన్ని గురించి ఎంత భారము, ఎంత బాధ్యత కలిగి ఉంటాడో మీరు గమనించగలగాలి. అంటే ఈరోజు నేను చెబుతుందో నా అనుభవాలు కాదు, అపోస్తలుడైన పౌలు గారు తన సేవా జీవితంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాల్ని ఆయన చూస్తున్నప్పుడు, అరే నిజమైన సేవకులు అంటే అపోస్తలుడైన పౌలు గారి వలె ఉండాలి కదా. ఎస్, నేను ఈరోజు పరిచర్య చేయడానికి నా గురువు అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే బైబిల్లో చాలామంది సేవకులు ఉన్నారు, కానీ నేను ఎక్కువ ఫోకస్ చేసేది, నేను ఎక్కువగా మాటలు చెప్పేది ఆయన గురించి చెప్తాను, ఆయన చెప్పిన మాటలే చెబుతాను. ఎందుకంటే ఆయన అన్న మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు
నన్ను పోలి నడుచుకున్నాడు. అలాంటి మాట ప్రపంచంలో ఇంకెవరు అనలేదు. అలాంటి మాట ప్రపంచంలో ఇంకెవరు అనజాలరు. ఎందుకంటే అంత భక్తిలో అంతగా ఆయన అలా పరవశించిపోయి అనేక మంది జీవితాల్లో ఆయన స్థిరపరిచాడు, కట్టాడు, బ్రతుకులను మార్చాడు. ఇదిగో సంఘంలోకి వచ్చిన వారు వ్యభిచారం చేస్తున్నారండి, అందుకే వ్యభిచారం గురించి మాట్లాడాడు. సంఘంలోకి వచ్చిన వారు దోషకులుగా ఉన్నారండి, మీరు బూతులు మాట్లాడకండి అన్నారు. సంఘంలోకి వచ్చిన వారిలో విగ్రహారాధన ఉందండి, మీరు విగ్రహారాధన చేయకండి. సంఘంలోకి వచ్చిన వారు భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువైపోతున్నాయి, సమాధానం గురించి మాట్లాడాడు. సంఘంలోకి వచ్చిన వారు అనేక మంది ఎదుటి వారిని ప్రేమించట్లేదు, ఇదిగో మీరు అందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడని, ఇలాంటి ఎన్నో యేసుక్రీస్తు వారి గురించిన బోధనలు ఏవైతే ఉన్నవో, యేసుక్రీస్తు యొక్క బోధనలు మనం జిరాక్స్ మిషన్లో పెడితే పౌలు మాటలు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? పౌలు గారి మాటలు ఎవరి మాటలు అంటే క్రీస్తు యొక్క మాటలు. మనం పెట్టేది యేసుక్రీస్తు మాటలే జిరాక్స్ మిషన్లో, కానీ ప్రింట్అవుట్ మాత్రం ఎవరి మాటలు వస్తాయి చెప్పనా? పౌలు మాటలు వస్తాయి. దానికి అర్థం ఏంటంటే, పోనీ పౌలు మాటలు పెట్టినా ఎవరి మాటలు వస్తాయి చెప్పండి? జీసస్ క్రైస్ట్ మాటలు వచ్చేస్తాయి. ఎందుకంటే అలాంటి పరిపూర్ణముగా యేసుక్రీస్తు యొక్క జ్ఞానం మీద ఆయన ఆనుకుని పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వల్ల గమనించండి, ఈ సంఘానికి, ఈ సమాజానికి, ఈ లోకానికి సేవకుడు అనేవాడు లేకపోతే సమాజంలో చాలా మట్టుకు ఈ మాటకే చాలా మట్టుకు పాడైపోయేది. ఈరోజు మీరు గమనించండి, క్రిస్టియన్స్ కూడా త్రాగుబోతులుగా ఉన్నారు. నిజం, పేరుకే క్రైస్తవులు అని చెప్పుకుంటారు. సందర్భము అసందర్భం వస్తే కనుక తాగేస్తారు. ఎందుకు తాగారనంటే, మా ఇంట్లో కష్టాలు ఎక్కువైపోయానండి, అప్పులు భారాలు ఎక్కువైపోయానండి, ఇలా త్రాగుతున్నానండి. అర్థమవుతుందా? క్రైస్తవులు కూడా త్రాగుబోతులుగా ఎక్కడో గంతు అక్కడో గంతు వేసేస్తున్నారు. ఈ విషయం బలంగా సేవకుడు చెప్పకపోతే సంఘం మార్చుకుంటుందా? మార్చుకోదు. క్రైస్తవుడే వ్యభిచారం చేస్తున్నాడు, ఈ విషయం సేవకుడు బలంగా చెప్పకపోతే, సేవకుడు కనుక బలంగా బోధించకపోతే అతని యొక్క ప్రవర్తన మారే అవకాశం ఉంటుందా? ఉండదు. క్రైస్తవుడే దొంగగా ఉన్నాడు, పోనీ ఇంకొక సేవకుడే దొంగగా ఉన్నాడు, ఆ విషయం మంచి సేవకుడు కనుక బలంగా చెప్పకపోతే ఆ వ్యక్తి మారే అవకాశం ఉంటుందా? ఉండదు. క్రైస్తవుడే బూతులు మాట్లాడుతూ ఉంటాడు, ఆ విషయము సంఘములో సేవకుడు గట్టిగా చెప్పకపోతే ఆడు మారతాడా? మారడు. మరి గమనించండి ప్రియమైన దేవుని వారలారా, సేవకుడు గనక సమాజంలోను సంఘములోను ఈ లోకములో సేవకులు అనేవారు లేకపోతే ఈ లోకము ఎప్పుడో ఇంకా భ్రష్టు పట్టుకుపోయేది. ఎందుకంటే ఇప్పటికే భ్రష్టు పట్టుకుపోయింది. ఎందుకంటే క్రైస్తవులు కాని వారు అనేక మంది ఉన్నారు. వారి జీవితాలు ఎంతసేపు కూడా పూజలు పునస్కారాలు ఇష్టానుసారంగా అవి చేసుకుంటూ వెళ్తారు, కానీ క్యారెక్టర్ గురించి వారికి బోధించబడదు. ఒకవేళ వాళ్ళు బోధించిన వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వేరే భాషలో చదువుతారు మంత్రాలు. ప్రవర్తన గురించి చెప్పేది కేవలము క్రైస్తవ్యం మాత్రమే. పరిశుద్ధత గురించి బోధించేది కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఈ గ్రంథాన్ని బోధించేదే దేవుని యొక్క సేవకులు. సేవకుడు లేకపోతే సంఘము బలహీనమైపోతుంది, సేవకుడు లేకపోతే సమాజము బలహీనమైపోతుంది. సేవకుని మాట వినకపోతే కుటుంబాల్లో కష్టాలు, కలహాలు, గొడవలు, విరోధ భావములు, ఇంకా బాగా చెప్పాలంటే భార్య ఉండగా భర్త తప్పు చేస్తాడు వేరొక స్త్రీతో, ఇంకా బాగా చెప్పాలంటే భర్త ఉండగా వేరొక స్త్రీతో మరొక స్త్రీ తప్పు చేస్తూ ఉంటుంది, వేరొక పురుషునితో తప్పు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా కొంతమంది తాగుడు అలవాట్లు ఉన్నారు, కొంతమంది బూతులు మాట్లాడుతూ, కొంతమంది వ్యభిచారం, కొంతమంది రకరకాలుగా బైబిల్ ఏదైతే పాపం అని చెప్పిందో ఆ పాపాల్లో ఇంకనూ కంటిన్యూషన్లో బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, సేవకుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసుల యొక్క ఎదుగుదలలో, విశ్వాసుల యొక్క అభివృద్ధిలో మనమందరం కూడా పరలోకంలోకి వెళ్ళే క్రమంలో ఎవరితో మనం ఈక్వల్గా మార్చబడాలి? ఎవరితో మనం ఈక్వల్గా మార్చబడాలి? యేసు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలో సమానమైన సంపూర్ణత కలవారమగాలని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. మీకు కొంతమందిని అపోస్తులను దేవుడు పరిచయం చేశాడు, మీకు కొంతమందిని కాపరులను నియమించాడు, మీకు కొంతమందిని ప్రవక్తలు నియమించాడు, మీకు కొంతమందిని సువార్తికులు నియమించాడు, మీకు కొంతమందిని ఇంకేమంటే చెప్పండి ఉపదేశకులు నియమించాడు. అలా నియమించబడిన బట్టి ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో, ఆయా మూలల్లో, ఆయా దేశ నలుమూలల్లో కూడా సేవకులు అనేవారు ఉండడం వల్ల, వాళ్ళు సంఘాలు పెట్టడం వల్ల, వాళ్ళ దగ్గరికి 10 మంది రావడం వల్ల, వాళ్ళు చెప్పే మంచి మాటల వల్ల తమ జీవితాల్లో కొద్దో గొప్ప అనేకమైన పరిస్థితుల్లో పాపానికి దూరంగా బ్రతుకుతున్నాడు. అలా కాదండి, రక్షణ పొందాము, బాప్తిసం తీసుకున్నాము, సంఘ సహవాసము అనే సిస్టమ్ దేవుడు పెట్టలేదు. ఈ సిస్టమ్ పెట్టలేదు అనుకోండి. ఒక సంఘానికి ఒక సేవకుడు ఉండాలి అనే సిస్టమ్ దేవుడు పెట్టకుండా మీరందరూ కూడా దేవునికి కనెక్ట్ అయ్యి ఉండిపోండి అని చెప్పాడు అనుకోండి, ఉండేవాళ్ళు ఉంటారు,
చాలా తక్కువ మంది. రెగ్యులర్ ప్రార్థన చేసేవాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు, రెగ్యులర్ బైబిల్ చదివే వాళ్ళు కూడా దేవుని దగ్గరగా ఉంటారు. మరి లేని వారి పరిస్థితి ఏంటి చెప్పండి? లోకములో తప్పిపోయి తమకు నచ్చినట్లుగా బ్రతికేసేవారు ఎక్కువ మంది అంటారు. విచిత్రం ఏంటంటే సంఘానికి వచ్చే వాళ్ళే అనేకమైన విషయాల్లో తప్పులు చేస్తున్నారు. రకరకాల వ్యామోహాలు, రకరకాల వ్యసనాలు, రకరకాల దుర్బుద్ధులు, రకరకాల దుర్మార్గమైన చర్యలన్నీ చేస్తూ తప్పిపోతూ ఆత్మీయంగా పతనమైపోతున్న వారు అనేక మంది ఉన్నారు. సంఘానికి వచ్చి దేవుని మాటలు విని బోధించి తప్పిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు ఈ సిస్టమే దేవుడు పెట్టకపోతే, అంతేనా? ఈ సిస్టమే దేవుడు పెట్టకపోతే కనుక అసలు ప్రజలు తమ జీవితాల్లో ఎన్నెన్ని పాపాల్లో కొట్టిమిట్టాడేవారో మనం గమనించగలగాలి. అందుకే సేవకుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. సేవకుడు సంఘము కొరకు ఏం చేస్తాడో, నేను సంఘము కొరకు ఏం చేస్తున్నానో, ఒకనాటి పౌలు సంఘము కొరకు ఏం చేశాడో, ఒకనాటి తిమోతి సంఘము కొరకు ఏం చేశాడో, ఒకనాటి బర్నబా సంఘము కొరకు ఏం చేశాడో, ఒకనాటి తీతుకు సంఘము కొరకు ఏం చేశాడో, ఒకనాటి ఎఫెఫ్రా సంఘము కొరకు ఏం చేశాడో, ఒకనాటి పౌలు యొక్క జత పని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంఘము కొరకు ఏం చేశాడో నేను కూడా అదే చేస్తున్నాను. ఈ మాటలు కేవలం నా మనసులోని మాటలు కాదు, కానీ భక్తులు తమ జీవితాల్లో సంఘము కొరకు వారు ఎంతగా కరిగిపోయారో, ఎన్ని రకాల అవమానంతో కూడిన మాటలు వచ్చినా, ఎన్ని నిందలు వారి మీద పడినా, వారు ఎన్ని రకాలుగా కష్టాల్లో వారు సుడిగుండంలో చిక్కుకొని పోయినా సంఘాన్ని కాపాడడానికి సంఘం అనే మంద మీద కాపర్లుగా ఉండి అనేక రకాల క్రూరముగాలు, తోడేండ్లు వచ్చి గొర్రె మందను పాడు చేస్తున్నప్పుడు, ఒకనాటి దావీదు ఎలాగైతే ఆ యొక్క ఎలుగుబంటి యొక్క కోరల్లో నుంచి, నోట్లో నుంచి ఆ గొర్రె మందను కాపాడినట్లుగా సేవకుడు కూడా తన సంఘాన్ని తన ఆత్మలను కాపాడే ప్రయత్నంలో కొన్ని సందర్భాల్లో సేవకుడే బలిపశువు అయిపోతూ ఉంటాడు. సేవకుడి మీదే అనేకమైన రకాల నిందలు వస్తూ ఉంటాయి, నిట్టూర్పులు వస్తూ ఉంటాయి. సేవకుడిని తృణీకరించే మాటలు, అనేక రకాలైన మాటలు వస్తాయి. ఇది నా మాటలు కాదు, పౌలు భక్తుడు తన సేవా జీవితంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు మనం చూద్దాం ఒకసారి. ముందుగా కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ప్రియులారా. సంఘమునకు పత్రిక రాస్తూ 2 Corinthians 13th chapter verse number 9లో మనం చూస్తున్నాము. మేము బలహీనులమై ఉన్నాను. ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు, నేను బలహీనుడను, సేవకుడనైన మేము మా జత పనివారమైన మేమందరము కూడా బలహీనులం. ఎందుకంటే మేము ఆస్తులను సంపాదించుకోవడానికి దేవుని సేవలోకి రాలేదు, మేము భవనాలు కట్టుకోవడానికి మేము దేవుని సేవ చేయట్లేదు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు, మిద్దెలు, మేడలు, మా పిల్లలను ఫారెన్లో చదివించుకోవడాలు, ఇలాంటి లోక సంబంధమైన అభివృద్ధి కొరకు మేము దేవుని సేవలోకి రాలేదు. మేము ఎందుకు దేవుని సేవలోకి వచ్చామంటే దేవుని సేవలోనికి రాకమునుపు మాకు అన్నీ ఉన్నాయి. దేవుని సేవలోనికి రాకముందు పౌలకు అన్నీ ఉన్నాయి. గొప్ప వంశము, గొప్ప గోత్రము, గొప్ప జాతి, హెబ్రీల జాతి, బెన్యామీను గోత్రం, ఇశ్రాయేలు వంశము, పరిసయ్యుల్లో గొప్పవాడుగా అప్పటికే కీర్తి గడించిన వాడు ఈ యొక్క పౌలు గారు. అలాంటి ఆయన సమస్తాన్ని వదిలిపెట్టి, సమస్తాన్ని నష్టముగా ఎంచి, క్రీస్తు విషయమైన భాగ్యము, నింద గొప్ప భాగ్యముని ఎంచుకుని ప్రభు యొక్క పరిచర్ల ముందు కొనసాగుతున్నాడు. మేము ఎందుకు బలహీనులుగా ఉన్నామంటే, ఈరోజు మేము ఎందుకు బలహీనులుగా ఉన్నామంటే, దేవుడు మమ్మల్ని ప్రేమించి, యేసుక్రీస్తు మమ్మల్ని ప్రేమించి తన పనిని మాకు అప్పగించాడు. ఆ పనిని చేయటంలో మీ ఎదుట మేము బలహీనులుగా ఉన్నాం. ఎందుకంటే మేము సంపాదించుకుంటే ఈరోజు మాకు మంచి డబ్బులు వస్తాయి. ఎందుకంటే బాగా చదువుకున్నాం. మేము చదువుకోక, చదువు రాక, ఈ ఉద్యోగం కాదు మేము చేసే, ఈ ఉద్యోగం ఎదుగుతున్నదో, ఈ పని ఎదుగుతున్నదో, చదువుకోక కాదు, చదువు రాక కాదు, ఉద్యోగం రాక కాదు, ఉద్యోగం చేయలేక కాదు. 8 సంవత్సరాల పాటు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో రేడియేషన్ థెరపీ డిపార్ట్మెంట్లో క్యాన్సర్ పేషెంట్లకి, క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకి, ఇంతంత పెద్ద పుండ్లున్న వాళ్ళకి, గాయాలున్న వారికి, బెడ్ మీద నుంచి లేవలేని వారికి రేడియేషన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేసిన జీవితాలు ఇది. ఎందుకు ఈ పని ఎందుకున్నామంటే, ఎందుకు ఈ పని చేస్తున్నామంటే ఒకటే, అన్ని పనుల కంటే ఈ పని ఉన్నతమైనది, అన్ని పనుల కంటే ఈ పని శ్రేష్టమైనది. కానీ లోకములో లోకస్తులకు ఈ పని ఎన్నిక లేని పని. లోకము దృష్టిలో ఈ పని ఎవరు కూడా లెక్క చేయరు. లోకము లెక్క చేయట్లేదంటే వేరే క్రైస్తవులే లెక్క చేయట్లేదు కదా, అది బాధ. సేవకుడు వస్తూ ఉంటే కొన్ని కుటుంబాలు అప్పటికే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి.
మన గురించి కాదు, బయట సందర్భాలు. అంటే పరిచర్యలో నేను ఎక్స్పోజ్ అవ్వడం మీకు మాత్రమే కాదు, చాలామందికి ఇంతకుముందు ఎక్స్పోజ్ అయ్యాను. ఇప్పటికీ కొంతమంది కుటుంబాలకు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాము. ఆమోస్ అన్నగారు నేను వెళ్తూ ఉంటాం. మేము వెళ్తూ ఉంటే కొంతమంది మాకు పని ఉందని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మాకు అపాయింట్మెంట్ ఎవరు, మేము వచ్చి ప్రార్థన చేస్తాం, మేము వచ్చి మీతో మాట్లాడతామంటే వాళ్ళు మాకు అపాయింట్మెంట్ ఎవరు చూడండి. మేము ఎందుకు ఇలాంటి బలహీనమైన స్థితి, మేము వెళుతూ ఉంటే మా మొఖాల మీద డోర్లేసే స్థితి ఎందుకు వస్తున్నారంటే మేము క్రీస్తుని బట్టి మేము బలహీనులుగా మార్చాం. కానీ ఒకప్పుడు మేము లోకరీతిగా బలవంతులమే, బాగా చదువుకున్న వారమే, మంచి ఉద్యోగం చేసిన వారమే. ఆ కారిడార్లో నడిచెళ్తూ ఉంటే పేషెంట్లు కానీ మిగిలిన స్టాఫ్ అందరూ కూడా సెల్యూట్ సలాం కొట్టిన వారమే, కొట్టించుకున్న వారమే. మా కనుసన్నల్లో అందరూ నడిచిన వారే, అందరి మీద అధికారాన్ని చలాయించిన వారమే. కానీ ఎందుకు మేము ఈ స్థితిలోకి వచ్చామంటే అనేక మందిని మేము దేవునికి అప్పగించాలి, అనేక మందిని మేము సంపూర్ణులుగా పరిపూర్ణులుగా మార్చి క్రీస్తుతో సరి సమానమైన స్థితిలోనికి వారిని తీసుకొని వచ్చి వారిని దేవునికి అప్పగించాలి. అదే అంటున్నాడు పౌలు భక్తుడు 9వ వచనంలో, మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషిస్తాము. మేము బలహీనంగా ఉన్నా సరే మీరు బలంగా ఉండాలి. మీరు గమనిస్తున్నారా? మీరు ఆత్మీయంగా వర్ధిల్లాలని మేము ప్రార్థన చేస్తాము, మీరు మానసికంగా బాగుండాలి మేము ప్రార్థన చేస్తాము, మీరు ఆరోగ్యం బాగుండాలి మేము ప్రార్థన చేస్తాము, మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉంటే, అప్పుల భారాల్లో ఉంటే మేము ప్రార్థన చేస్తాము, మీ బిడ్డలు ఎదగాలని మేము ప్రార్థన చేస్తాము, మీ బిడ్డలు పరీక్షలు బాగా రాయాలని మేము ప్రార్థన చేస్తాం. మీరు మాత్రమే కాదు, చాలామంది ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటారు. నిజం, మా అబ్బాయి ఎగ్జామ్స్ కొరకు అంతెందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా 6:05 నాకు ఫోన్ వచ్చింది. వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు. అక్కడ సేవకులు లేరా? ఉన్నారు. అయినా ఎందుకంటే సేవకుడితో పలానా సేవకుడు ఉన్నాడు, నిస్వార్థమైన పరిచర్య, ఆ పరిచర్య చేస్తున్న సేవకుడితో నేను ప్రార్థన చేయించుకోవాలి. ఏంటి ప్రేయర్ రిక్వెస్ట్ అంటే, నా హెల్త్ బాగాలేదు, నా కొడుకేమో పనికిరానోళ్ళలాగా తిరుగుతున్నాడు, ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా బ్రతుకుతున్నాడు, ఏదైనా పని చేయరానంటే నా మాట వినట్లేదు, నా భర్త రక్షణ పొందలేదు, నా పిల్లలు దేవుని సన్నిధిలో నిలబడట్లేదు, నేనేం చేయాలని వారి బాధ చెప్పుకుంటే ప్రార్థన చేస్తున్నాను. అందుకే అంటున్నాడు ఇక్కడ భక్తుడు, అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. మేము ఎందుకు ప్రార్థన చేస్తున్నాం మీ గురించి? మేము బలహీనులము, మీరు బలవంతులు కావాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే మీరు సంపూర్ణులు కావాలి, మీరు లోపము లేని వారి వల్ల ఎదగాలి, మీలో సంపూర్ణత రావాలి. మీరు సంపూర్ణత వస్తేనే మేము హ్యాపీ, మీరు ఆత్మీయంగా ఎదిగితే మేము హ్యాపీ, మీరు ఫలిస్తే సేవకులుగా మేము హ్యాపీ, మీకు ఆరోగ్యం వస్తే మేము హ్యాపీ. అవునా? మీరు మానసికంగా బాగుంటే, మీ కుటుంబాల్లో సమాధానం ఉంటే మేము హ్యాపీ. అదే చెప్తున్నాడు, మేము సంతోషిస్తాము. మీరు బాగుండాలని ప్రార్థన చేసేది ఎవరు చెప్పినా సేవకుడు మాత్రమే. మీరు మరలా వేరే విశ్వాసం చెప్పండి మర్చిపోతాడు, కానీ సేవకుడు మాత్రం ఏదో సందర్భాలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తాడు. మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని ప్రార్థన చేస్తాడు. దానికి కారణం ఏంటంటే మీరు బాగుండాలి, మీరు ఆత్మీయంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి, తర్వాత ఆర్థికంగా బాగుండాలి, మీరు అన్ని విషయాల్లో బాగుండాలని ప్రార్థన చేసేది సేవకుడు. ఆ సేవకుడిని కనుక మనం తృణీకరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. మరొక మాట చూద్దాం. తెస్సలోనిక సంఘములకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తెస్సలోనిక సంఘములకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము, 9వ వచనము, 10వ వచనము. ప్రతి దానికి కూడా పౌలు యొక్క వాదన, పౌలు యొక్క భావన, పౌలు యొక్క వేదన మనం గమనిస్తే, ఆయన యొక్క బాధను మనం చూస్తే, సంఘాలతో పత్రికలు రాస్తూ, సంఘాలకుమైన లెటర్స్ రాస్తూ ఆయన అంటున్నాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, ఎలాగనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచిదరా మేమును బ్రతికినట్టే, మీరు పడిపోతే మేమును చచ్చినట్టే. అర్థమవుతుందా? మీరు ప్రభువులో స్థిరంగా ఉంటే అది మాకు మంచిది. మేము ఎందుకు పదే పదే మీకు ఫోన్లు చేస్తాము, మేము ఎందుకు పదే పదే మీ ఇళ్ళకి వస్తాము, పదే పదే మీకు ఎందుకు ఫోన్లు చేస్తాము, పదే పదే మీరు ఎందుకు దేవుని సన్నిధిలో ఉండాలి మేము కోరుతామంటే, మీరు బాగుండాలి. ఏ విషయాల్లో బాగుండాలంటే మీరు ఆత్మీయంగా బాగుండాలి. మీరు బ్రతికితిరా, మేము బ్రతికాము. మీరు ఆత్మీయంగా చెడిపోయారా, మిమ్మల్ని బట్టి దేవుడు మమ్మల్ని లెక్కడుగుతాడు. అంతే కదా? ఇప్పుడు ఒక యజమానుడు ఉన్నాడు, యజమానుడికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ యజమానుడు దేవుడు, ఆ గొర్రెలు మంద విశ్వాసాలు అనుకుంటే ఈ 100 గొర్రెలను తీసుకెళ్ళి కాచేవాడికి ఇస్తాడు. నాయన మీరు గొర్రెలను కాయండి అని అడుగుతాడు.
ఆ గొర్రెల్లో ఏ గొర్రె తప్పిపోయినా, ఏ గొర్రె పాడైపోయినా, ఏ గొర్రె చచ్చిపోయినా సరే ఆ యజమానుడు ఎవరిని అడుగుతాడు చెప్పండి? గొర్రెల కాపరిని అడుగుతాడు. అందుకే గొర్రెల కాపరి వంటి కాపుదల చేసేదే ఈ సేవకుని యొక్క జాబ్. గొర్రెలు క్రైస్తవులైతే, గొర్రెలు ఆత్మీయులైతే, గొర్రెలు విశ్వాసులైతే వీళ్ళందరినీ కూడా సంరక్షించే డ్యూటీ ఎవరిదనంటే సేవకునిదే, కాపరిదే. అందుకే కాపరులను దేవుడు నియమించాడు. ఒకవేళ మీరు ఎవరైనా తప్పిపోయారా, వ్యభిచారంలో చిక్కుకొని పోయారా, దోషకులుగా ఉన్నారా, కుటుంబాల్లో అంటే గొడవలు పెట్టేసుకుంటున్నారా, దేవుని యొక్క మాటకు వాల్యూ ఇవ్వకుండా, తగ్గించుకోకుండా బ్రతుకుతున్నారా, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారా, సమాధానం లేకుండా బ్రతుకుతున్నారా, అసలు దేవుని మాట అంటే లెక్క చేయకుండా బ్రతికేస్తున్నారా, దేవుడు ఫస్ట్ ఎవరిని అడుగుతాడు చెప్పనా? సేవకుని అడుగుతాడు. ఐజాక్, నువ్వు వాళ్ళకి ఎలాంటి వాక్యం చెప్పావు? ప్రభా, నా హిస్టరీ చూడు ప్రభా, నా ట్రాక్ రికార్డ్ చూడు ప్రభా. నేను అడుగుతా దేవునితో, ప్రభా చూడు ప్రభా, పలానా రోజు పలానా ఆదివారం నేను ఎలాంటి పవర్ఫుల్ మెసేజ్ చెప్పాను ప్రభా, నీకు తెలుసు కదా ప్రభా. ఒకరోజు వ్యభిచారం గురించి చెప్పాను ప్రభా, ఒకరోజు దొంగతనం గురించి చెప్పాను ప్రభా, ఒకరోజు శత్రువును కూడా ప్రేమించమని చెప్పాను ప్రభా. ప్రభా, అందరి బంధుత్వాల మధ్య, బంధాల మధ్య సమాధానకరమైన పరిస్థితులు ఉండాలి వాక్యం చెప్పాను ప్రభా. ప్రభా, యూట్యూబ్లో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి ప్రభా. చెప్పానా లేదు? నేను చెప్పాను. అంటే దేవుడు నాకు ఏ పని అయితే ఇస్తున్నాడో ఆ పనిలో ఎవరు ఫీల్ అయినా, ఎవరు ఫీల్ కాకపోయినా నా పని మాత్రం నేను నిష్పక్షపాతంగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఒకవేళ నేను చెప్పిన మాట విని కూడా దాన్ని లెక్క చేయకుండా తృణీకరించి బ్రతికితే కనుక దేవుడు తర్వాత మిమ్మల్ని అడుగుతాడు, పలానా రోజు పలానా ప్లేస్లో పలానా ప్రాంతంలో దేవుడి వాక్యం చెప్పాడు కదా, సేవకుడి వాక్యం చెప్పాడు కదా, వీరిని ఎందుకు మార్చుకోలేదు, వీరిని ఎందుకు మార్చుకోలేదు. అందుకే నేను ఒకటే చెప్తాను, నేను ఎప్పుడు కూడా వాక్యము ఎలా చెప్పమని దేవుడు నాకు లైసెన్స్ ఇచ్చాడో, వాక్యం ఎలా బోధించమని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడో అలాగే చెబుతాను. ప్రజలు ఫీల్ అవుతారని, ప్రజలు బాధపడతారనే ఆలోచన నాకు రాదు. ఎందుకంటే ప్రభు ఒక క్రమాన్ని నేర్పించాడు, ఆ క్రమంలోనే వెళ్తాము. భవిష్యత్తులో చెప్తా, వీలైతే వచ్చే వారమే చెప్తా, వాక్యము ఎలా చెప్పాలి, వాక్యము ఎలా వినాలి, నేను వాక్యము ఎలా చెప్పాలి, మీరు వాక్యము ఎలా వినాలి. వీలైతే వచ్చే వారం మాట్లాడతాను. అంటే అది కూడా ముఖ్యమే. ఎలా పడితే అలా చెప్పకూడదు, ఎలా పడితే అలా వినకూడదు. మన జీవితాల్లో ఏ వాక్యం పడితే అది ఎవరు చెప్పినా ఓకే అనుకుంటే కాదు. ఎవరు చెప్పినా అంటే కొంతమంది పాపాన్ని గద్దించట్లేదు, పాపాన్ని సరిచేయట్లేదు. ఎంతసేపు కూడా దేవుడు ఇస్తాడు అంటే ఆయన ఆల్రెడీ ఏదైతే ఇస్తాడని చెబుతున్నారే కానీ అసలు మనలో కొన్ని క్వాలిటీస్ని కోరుతున్నాడు, గుణాలను కోరుతున్నాడు, పరిశుద్ధత కోరుతున్నాడు. ఆ పరిశుద్ధత రావాలంటే ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలను మనం పాటించగలుగుతున్నామా? అది మనకు రావాలి. గమనించగలుగుతున్నామా? అందుకే వాక్యము ఎలా చెప్పాలి అని బైబిల్ చెప్పింది, వాక్యము ఎలా వినాలో కూడా బైబిల్ చెప్పింది. కాబట్టి వినేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి, చెప్పేటప్పుడు కూడా వాక్యం చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారే ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉంటే శిష్యులు వచ్చి, ప్రభువా ఇంత కఠినంగా వాక్యం చెబితే ఎవడుంటాడు ప్రభువా అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు వాక్యం చెబుతూనే పక్కనున్న శిష్యులే ఇంత కఠినంగా వాక్యం చెబితే ఎవరింటారు ప్రభు అంటే చాలామంది వెళ్ళిపోయారు. 72 మంది, 120 మంది అందరూ వెళ్ళిపోయారు. చివరికి ఎంతమంది మిగిలారంటే 12 మంది మిగిలారు. ఈ 12 మందిని ప్రభు అడిగారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా ప్రభు అంటే అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీవే నిత్య జీవం కలిగిన వాడివి, నిత్య జీవం కలిగిన మాటలు కలిగిన వాడివి, నీకోసం మేము సమస్తం విడిచిపెట్టాము, నీ మాటలే వింటాం ప్రభువా, నువ్వు ఎలా చెబుతావో అలాగే చెప్పు ప్రభువా. పౌలు గారి యొక్క వేదన, బాధ చూడాలి. ఆల్రెడీ సంఘాన్ని స్థాపించి సంఘంలో ఉన్న వారికి అనేకమైన మాటలు చెప్పి వచ్చిన తర్వాత వీడు ఒకడేమో వ్యభిచారం చేస్తున్నాడు, ఒకడేమో దొంగ, ఒకడేమో దోషకుడు, ఒకడేమో నరహంతకుడు, ఒకడేమో రకరకాల తప్పులు చేస్తున్నారు. సొంత తల్లిని కూడా ఉంచుకునే పాపముతో భయంకరమైన పరిస్థితుల్లో ఈ కొరింథీ సంఘం ఉంటే అలాంటి వారితో మాట్లాడుతున్నాడు, అలాంటి దుర్మార్గుని మీరు వెలివేసేయండి, సంఘంలో ఉండడం ఏమాత్రం కూడా మంచిది కాదు. అందుకే అంటున్నాడు తెస్సలోనిక సంఘముతో, ఎలాగనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్లే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచున్నాము. నేనైతే ఎవరినైనా కంప్లైంట్ ఉంటే ఇక్కడికి వచ్చి వాక్యం చెబుతా, కానీ పౌలు గారు ప్రార్థన చెప్పిన ఫేస్ టు ఫేస్ వాడి దగ్గరికి వెళ్ళి వాడి ముఖము చూచి ఏమన్నాడు చెప్పండి ఒకసారి,
9వ వచనంలో, మేము ఎవడైతే తప్పు చేస్తున్నాడో, ఎవడైతే పాపము చేస్తున్నాడో వాడి ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి మేము వేడుకొనుచున్నాము. ఎంత పవర్ఫుల్ పరిచర్య మనం గమనించాలి. ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు పౌలు గారు. ఎవడన్నా తప్పు చేశాడా, ఎవరైనా పాపం చేస్తున్నారా, ఫేస్ టు ఫేస్. అలాంటి ధైర్యం మాకు రావాలి, అలాంటి స్థితి మాకు రావాలి. ఎందుకంటే మేము సేవలో ఉన్నాము. మేము ఎవరినైతే రక్షిస్తున్నామో, ఎవరినైతే మందను కాపాడుతున్నామో, ఎవరినైతే మందను మేము మేపుతున్నామో, అలాంటి వారు ఏ కుటుంబంలో ఉన్నా, ఏ వ్యక్తి అయినా, అసలు ఎంత పెద్దవాడైనా, ఎంత చిన్నవాడైనా, ఆడు ఎంత ఉన్నవాడైనా సరే, ఎంత పెద్ద హోదాలో ఉన్నవాడైనా సరే, వారి దగ్గరికి వెళ్ళాలి. వారు ఫేస్ టు ఫేస్, ఇదిగో నీలో ఈ పాపం అన్నది మార్చుకో. నువ్వు సంఘానికి మానేసినా సరే నువ్వు మార్చుకో. కొంతమంది ఏం చేసి చెప్పినా గట్టిగా చెప్తే వచ్చేవారి నుంచి రామంటారు. పౌలు గారు బాధ, ప్రభా వాళ్ళు గట్టిగా చెబితే వస్తారా తర్వాత విషయం, వాళ్ళైతే మార్పు చెందాలి. మాకు ఆ ధైర్యం నువ్వు, మాకు ఆ స్థితి నువ్వు, మాకు ఆ పరిస్థితి నువ్వు. ఫేస్ టు ఫేస్ ముఖము చూసి విశ్వాసంలో ఏ లోపం అయితే ఉన్నదో ఆ లోపాన్ని బట్టి ఫేస్ టు ఫేస్ మేము మాట్లాడతాము. ఆ స్థితిని మాకు దయచేయమని నిరంతరం కూడా పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు తన జీవితంలో అలాంటి వాడే, అలాంటి ప్రసంగాలే చేశాడు. అందుకే పౌలు గారి ప్రసంగాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు చూడు వాయిస్తూ ఉంటాడు వెనకాల నుండే. ఎవరిలో తప్పున్నా, ఎవరిలో పాపమున్నా, ఎవరిలో ఆత్మ సంబంధమైన అనిశ్చితి నెలకొంటే కనుక వారి జీవితాల స్థిరత్వం కొరకు మాట్లాడుతూనే ఉంటాడు. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలండి. ఎవరితో సమానం అన్నట్టు చెప్పండి? క్రీస్తుతో మనము సంపూర్ణ సమానత్వం కలగాలన్నాడు ఎఫెసీ పత్రికలో. ఈ భక్తి ఎలా ఉండాలంటే, మనము ధరించుకున్నది ఎవరినంటే యేసుక్రీస్తు వారమే. మనం మాట్లాడుతూ ఉంటే క్రీస్తు మాటలు ఉద్భవించాలి. యేసుక్రీస్తు ఏ రోజు కూడా బతిమాలలేదు. ఆయన శాస్త్రుల వలె కాక, పరిసయ్యుల వలె కాక, అప్పుడు ఉన్న ప్రధాన యాజకుల వలె కాక, అధికారం కలిగిన వాడి వలె వాక్యం చెప్పాడు. ఎందుకంటే అందరి మీద ఆయనకు అధికారం అన్నది. ఎవరిలో పాపమున్నా చీల్చి చెండాడేశాడు. ఊరుకోలేదు. ప్రియమైన దేవుని సంగమా, గమనించగలగాలి. ఆత్మీయ జీవితాల్లో మనం స్థిరత్వం కలిగి ఉండాలి, సంపూర్ణత రావాలి. అందుకు సేవకుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఎవరో బాధపడతారని, ఎవరో ఫీల్ అవుతారని, ఎవరో సంఘం మానేస్తారని నేను వాక్యం చెప్పకుండా ఉన్నాను అనుకోండి, తద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో పాపాన్ని మానుకోలేదనుకోండి, దేవుడు ముందుగా అడిగేది నన్నే. నేను చెప్పిన తర్వాత కూడా మీరు మార్చుకోలేదనుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతాడు. అక్కడ జవాబు చెప్పడానికి అక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే పాపము చేసేవాడు జవాబు చెప్పలేడు. నేను చెప్తాను, ఎందుకంటే ప్రభా నేను చెప్పాను ప్రభా. దేవుని తెలుసు అంతా కూడా. ఏ రోజు ఏ మెసేజ్ చెబుతున్నానో, ఏ మెసేజ్ చెప్పబోతున్నానో దేవుని తెలుసు. నా నెక్స్ట్ మెసేజ్లు ఏవైతే ఉన్నావో, నా డైరీలో రాయబడిన నెక్స్ట్ మెసేజ్లు ఏంటో కూడా దేవుని తెలుసు. ఏ రోజు ఏ సందర్భం ఏ మెసేజ్ చెప్పాలో కూడా దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఒట్టిగా పరిచర్య చేయట్లేదు. ఈరోజు నేను ఒట్టిగా చేయట్లే పరిచర్య. నా వయసు ఇంతే, మరలా చెప్తున్నా, నా వయసు ఇంతే. కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము ఎంతో అని దేవుడు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి సాక్ష్యం ఉన్నది ఇక్కడ. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇది నా మెప్పు కాదు, నా ఘనత కాదు. మన జీవితాల్లో పాపాన్ని విడిచి పరిశుద్ధులుగా మారాలి. అది ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. ఇది నేనేదో గొప్ప చెప్తున్నాను, ఇది తర్వాత విషయం. అది అసలు డజంట్ మ్యాటర్, అసలు మ్యాటరే కాదు, అది విషయమే కాదు. అది మనము పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారాలి. ఏ పాపం ఉన్నదంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాపం, ఒక్కొక్కరిలో ఒక లోపం, ఒక్కొక్కరిలో ఒక అన్యాయం, ఒక్కొక్కరిలో ఒక దుర్బుద్ధి, ఒక దురాలోచన. అది ఎవరిలో ఏ పాపం ఉన్నదో వాక్యం చదువుతూ ఉండగా, వాక్యం మాట్లాడుతూ ఉండగా, వాక్యం వినుచూ ఉండగా దేవుడు మాట్లాడేస్తూ ఉంటాడు. ఆ మాటను బట్టి దేవునికి మనం సరెండర్ అయిపోయి, ప్రభా పశ్చాత్తాపడుతున్నాను, ఇక మీద నేను నీ కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకోవాలి మనం. ఎఫెసీ పత్రిక కొన్ని మాటలు చూసుకుని సంఘాల పట్ల సేవకులు కలిగి ఉన్న తీర్మానం, సంఘాల పట్ల సేవకులు కలిగి ఉన్న మంచి హృదయాన్ని చూద్దాము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుతున్నాను, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూస్తే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, అంటే సంఘములో ఉన్న ప్రతి ఆత్మ సంబంధమైన కుటుంబము కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా.
ఒక సేవకునిగా నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే మీరందరూ కూడా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన మీరు బలపరచబడాలి. నేను మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలి. మీ హృదయాల్లో క్రీస్తే ఉండాలి. ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన? పౌలా నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే వీళ్ళందరి హృదయాలు ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. పౌలా నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు మోకరించి వీళ్ళందరికీ ప్రార్థన చేస్తున్నావు అంటే వీళ్ళందరూ కూడా అంతరంగ స్వభావాలు శక్తివంతమై ఆత్మల వారు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను. పౌలా నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? వీళ్ళందరూ కూడా క్రీస్తును తమ హృదయాల్లో ఉంచుకోవాలి. అలాగే తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలి. ఇదిగో మీకు ఏది కొదువుగా ఉన్నదో, అది శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, అనారోగ్య పరిస్థితుల్లో మీకు ఏది కొదువుగా ఉన్నదో ఆ కొదువై ఉన్న వాటిని దేవుడు మీకు అనుగ్రహించాలని మీ కొరకు నేను మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నాను. ఒక సేవకుడు సంఘం పట్ల కలిగి ఉన్న భారం ఇదే. మీరు ప్రార్థన చేయమని అడిగినా అడగకపోయినా మీలో కనుక లోపం ఉంటే కనుక అది నా దృష్టికి వస్తే కనుక మీ కొరకు ప్రార్థన చేసేవాడే సేవకుడు. కాబట్టి ఏ పని లేక ఈ పని ఎంచుకోలేదు. ఒక భారము కలిగి బాధ్యతగా వెళుతున్న పని ఇది మంచి పని. మోకాళ్ళలోనే ఇంతకుముందు పెద్ద పెద్దోళ్ళు మోకాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు మోకరించలేకపోయారు. అర్థమవుతుందా? నాతో సహా పెద్ద పెద్ద వాళ్ళు మోకరించారు, చిన్న చిన్న పిల్లలు మాత్రము మోకరించలేకపోయారు. భారం ఫీల్ అవ్వాలి, దేవునిలో ఆ భారం రావాలి. పౌలు భక్తుడు విశ్వాసులందరూ కూడా ఎదగాలని, ఎలా ఎదగాలి? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మలో బలపరచబడాలని, రెండోది యేసుక్రీస్తు మన హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసింపబడాలని, మూడోది దేవుని యొక్క మహిమైశ్వర్యం చొప్పున మనకు ప్రతిదీ కూడా దయచేయాలని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి, తర్వాత సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి కలవారు కావాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సేవకుడు సంఘము కొరకు ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన చేస్తాడు. సంఘము బాగుండాలని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా సంఘము బ్యాలెన్స్డ్గా ఉండాలని సేవకుడు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అందుకే సేవకుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. సేవకులే లేకపోతే మనకు నచ్చినట్లుగా విచ్చలివిడితనంతో మనం బ్రతికేస్తాము. నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఎవరో ఒక సేవకుడు కారణము. ఆ సేవకుడు మా నాన్న అయ్యి ఉండొచ్చు, నేను ఇంతకు మునుపు ఎవరి దగ్గర ఉంటే ఆ సేవకుడు అయ్యి ఉండొచ్చు, లేదా బైబిల్లో ఉన్న సేవకులు అయ్యి ఉండొచ్చు. వారే నాకు మంచి దిశానిర్దేశం చేశారు, నాకు ఒక రూట్ చూపించారు, ఆ రూట్లో నేను నడుస్తున్నాను. అది నాకంటూ ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడిని బట్టి నేను ఇలా మారగలిగాను. మీకు కూడా ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడు చెప్పే మాటలను బట్టి, ప్రార్థన బట్టి మీరు కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. మరొక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, సంఘాన్ని ఏ విధంగా బలపరుస్తున్నారో, విశ్వాసాలను ఏ విధంగా అభివృద్ధి పరచాలని వారు ఎదుగుదలను కోరుతున్నారో సేవకుడైన పౌలు మాట్లాడుతున్న మాట చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనములు చూస్తే, 9-11 వచనములో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు, సంఘమా, విశ్వాసులారా, మీరు శ్రేష్టమైన కార్యములు ఏవైతే ఉన్నవో ఆ శ్రేష్టమైన కార్యాలు మీరు తెలుసుకోవాలి. ప్రతి పనికిమాలిన కార్యాల్లో మీరు ఉండకూడదు. అత్యంత శ్రేష్టమైన కార్యాలు ఏవైతే ఉన్నావో ఆ కార్యాల్లోనే మీరు ఉండాలి అని చెబుతూ, తర్వాత మీ ప్రేమ తెలివితో ఉండాలి, సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, తర్వాత అంటున్నాడు, మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను కావాలనని ఒక సేవకుడికి నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే రాకడ దినం ఒకటి ఉన్నది, ఆలోగా మీరు చచ్చిపోయినా అప్పటి వరకు మీరు బ్రతికినా ఎలా ఉండాలంటే క్రీస్తు దినము కొరకు మీ ఆత్మ అప్పగించబడే రీతిలో మీరు ఎలా ఉండాలంటే నిష్కపటులుగా బ్రతకాలి.
కపటమైన ఆలోచనలు పక్కన పెట్టాలి. నిష్కపటలు అంటే కపటము లేనివారు, మోసము చెయ్యని వారు, మోసపూరితమైన కుట్రలు పన్నని వారు, మోసపూరిత ప్రేరేపితమైన ఆలోచనలు చెప్పని వారు ఎవరైతే ఉన్నారో అలా మీరు ఉండాలి. నిష్కపటమైన హృదయం కలిగి మీరు ఉండాలి. ఎందుకంటే రాకడ సమీపంగా ఉన్నది. ఆ రాకడ వచ్చే సమయానికి మీరందరూ కూడా నిష్కపటులుగా ఉండాలి, మీరందరూ కూడా నిర్దోషులుగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేసేది ఎవరు చెప్పనా? సేవకుడు. సేవకుడు లేకపోతే సంఘం ఎలా నడుస్తుంది చెప్పండి? సేవకుడు లేకపోతే సమాజం ఏమైపోతుంది చెప్పండి? బాగా చెప్పనా? సమాజంలో ఆత్మహత్యలు ఆగాయంటే కేవలము దేవుని మాటలు, సేవకుడు చెప్పే ప్రసంగాలే. క్రైస్తవులు ఆత్మహత్యలు చేసుకోరు. మ్యాక్సిమం 99% క్రిస్టియన్స్ ఆత్మహత్యలు చేసుకోరు. వాక్య జ్ఞానం, వాక్య అనుభవం లేని వారే తొందరపడతారు, కానీ నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోరు. కానీ దేవుని వాక్యము ఎరుగని అన్యులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా సూసైడ్ మీద సూసైడ్ ప్రతిరోజు జరుగుతున్నాయి. చూడండి, భార్య తిట్టిందని, భర్త కొట్టాడని, పిల్లలు చదవట్లేదని, చదువు ఎక్కువైందని, చదువు తక్కువైందని. అవునా? కొంతమంది ఏమో చదువు యొక్క స్ట్రెస్ తట్టుకోలేక చచ్చిపోతున్నారు, కొంతమంది ఏమో చదువులో మార్కులు తక్కువ వస్తాయని చచ్చిపోతున్నారు, ఎగ్జామ్స్ భయం వల్ల చచ్చిపోతున్నారు. అవునా? ఎగ్జామ్స్ భయంతో మరి పెద్ద పెద్ద భవనాల మీద నుంచి దూకేసి చచ్చిపోలేదు రీసెంట్గా, గమనించగలగాలి. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా, సేవకుని యొక్క మాట అది నిజముగా వాక్యానుసారంగా ఉంటే అది వేదవాక్కు, ఆ ప్రకారంగా మనం నడుచుకోవాల్సిందే. ప్రతి పాపము కూడా మనం విడిచిపెట్టాల్సిందే. తర్వాత మరొక మాట చూద్దాము. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9-12 వచనాలు చూద్దాం ఒకసారి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9-12 వచనాలు చూస్తే, అందుచేత నేను చదువుతాను ఈ పోర్షన్ అంతా చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9-12లో లాస్ట్ పోర్షను, అంటే చివరి మాటలు ఏవైతే ఉన్నావో ఆ చివరి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ చివరి మాటలు ఏంటంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి మేము బతిమాలుకొనుచున్నాము. అంటే మీరు ఆరాధించాలని, మీరు దేవుణ్ణి మహిమపరచాలని మేము దేవునికి ప్రార్థన చేస్తున్నాము. అన్న సమయానికి రండి, అన్న అక్క సమయానికి రండి అక్క అని ఎందుకంటాను చెప్పనా? మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలి, మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, దేవునికి మీరు స్తోత్రం చెల్లించాలి. ఇదిగో దేవుడు మా మీద ఒక గొప్ప భారం ఉంచాడు నాయన. సంఘంలో ఇంతమంది ఉన్నారు కదా, చాలామంది ఆలస్యంగా వస్తున్నారు, వారి పట్ల నీకు ఎలాంటి చింత లేదా? ఎస్ ప్రభా, చింత ఉన్నది ప్రభా, చెబుతున్నాను ప్రభా. ఇదే మాట. మీరందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఒక సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దానిలో భాగంగానే సమయానికి రండి. ఎందుకు చెప్తారు చెప్పండి? కానుకల కోసం పరిచయం చేసేవాడితే కానుకలు ఎప్పుడు ఉంటాయి చెప్పండి? లాస్ట్లో ఉంటాయి. ఎప్పుడు వచ్చినా సరే కానుకలు వేసేస్తారు. ఏంటి ప్రాబ్లం చెప్పండి? నో ప్రాబ్లం, ఎందుకంటే మనకు రావాల్సిన కానుకలు వచ్చేసాయి కాబట్టి. నేను కానుకల కోసం పరిచయం చేయట్లేదే. మీరు దేవుని స్తుతించాలి, మీరు దేవుని మహిమపరచాలి, మీరు దేవుని ఆరాధించాలి. అందుకే మీరు దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి ఆరాధించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. దానిలో భాగంగానే మీరు దేవుని సన్నిధికి సమయానికి రండి, ప్రార్థన కూడిక రండి, ఉదయం ఆన్లైన్ రండి. ఎందుకు ఇదంతా చెప్పండి అంటే, మీరు దేవుణ్ణి ఆరాధించాలని, మీరు దేవుణ్ణి మహిమపరచాలని. ఇలా వెంటబడే సేవకుడు లేకపోతే మనం ఏమైపోతాము? ఇలా వెంటబడి మన కొరకు పదే హెచ్చరించి చెప్పే ఉపదేశించే సేవకుడు లేకపోతే మన ఆత్మీయ జీవితాలు ఎంతగా పతనమైపోతాయి గమనించగలుగుతున్నారా? మీరు ఆన్లైన్లోకి వస్తే నాకేమి రాదు, అర్థమవుతుందా? నా ప్రార్థన నాకే ఉంటుంది, నా పాట నాకే ఉంటుంది, నా వాక్యం నాకే ఉంటుంది. మీరొచ్చి మీరు ప్రార్థన చేస్తే, మీరు స్తుతులు చెల్లిస్తే, మీరు ఆరాధిస్తే అది మీకు మంచిది. అదే పౌలు గారి యొక్క వాదన. మరి సేవకుడు పాత్ర ఏంటంటే, సేవకుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆరాధించండి, మహిమపరచండి, నిష్కపటులుగా ఉండండి, నిర్దోషులుగా ఉండండి. మీ కొరకు ప్రార్థన చేసేది సేవకుడు. ఆ సేవకుడు అలాంటి మాటలు చెబుతూ ఉంటే తృణీకరించకండి. ఎఫ్రా అనే సేవకుడు ఉన్నాడు బైబిల్లో. ఎఫ్రా అనే సేవకుడు ఉన్నాడు. ఇదే కొలసీ పత్రిక 4వ అధ్యాయము
12వ వచనం చూద్దాం ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెబుతున్నాడు. ఇతను ఎవరు అంటే, ఎపఫ్రానే అతను ఎవరనంటే యేసుక్రీస్తు యొక్క దాసుడు, యేసుక్రీస్తు యొక్క పరిచారకుడు, యేసుక్రీస్తు యొక్క సేవకుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మీకు వందనాలు చెబుతున్నాడు. వందనాలు మాత్రమే కాదు కానీ మీరు సంపూర్ణులను, సంగమా మీరు సంపూర్ణులను, సంపూర్ణత అంటే చెప్పండి, సెంట్. 100కు 100 వస్తే సంపూర్ణత అంటారు. 100కు 100 వస్తే పర్ఫెక్షన్. ఆ పర్ఫెక్షన్ రావాలని మీరు సంపూర్ణులను ప్రతి విషయములో, అంటే అన్ని విషయాల్లో, ఆత్మీయంగా, విశ్వాసములో, లోక సంబంధంగా, మీరు అన్ని విషయాల్లో, జ్ఞానములో, నిర్దోషత్వముగా, అనేకమైన విషయాల్లో మీరు ఎలాగ ఉండాలంటే ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చిత గల వారిని నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఏమవసరం ఎపఫ్రాకి? ఏమవసరం ఎపఫ్రా గారికి? ఎపఫ్రా అనే సేవకుడికి అందరి కొరకు ప్రార్థన చేసిన అవసరం ఏమవసరం చెప్పండి? పోరాటం అంట. ఎంత గొప్ప పోరాటం అంటే, ప్రభువా వీళ్ళందరూ కూడా ప్రతి విషయంలో మీ చిత్తాన్ని ఎరిగి నడుచుకోవాలి నాయన. ఉద్యోగంలో మీ చిత్తం ఏంటో తెలుసుకోవాలి నాయన. భార్య విషయంలో మీ చిత్తం ఏంటో తెలుసుకోవాలి నాయన. భర్త విషయంలో నీ చిత్తం ఏంటో తెలుసుకోవాలి నాయన. శత్రువుల విషయంలో నీ చిత్తం ఏంటో తెలుసుకోవాలి నాయన. సమాధాన పడే విషయంలో నీ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. కానీ తమ హృదయాలోచన చొప్పున కాకుండా నీ చిత్తము చొప్పున ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆత్మ నిశ్చిత కలిగి బ్రతకాలి నాయన అని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నది ఈ సేవకుడు. దాని అంటున్నాడు పోరాడుచున్నాడట. ఏం అవసరం చెప్పండి ఈ సేవకుడికి? ఎందుకంత పోరాటం, ఎందుకంత ఆరాటము అంటే, ప్రభువు ఆయనకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఎపఫ్రా, నీ కళ్ళెదుట ఎంతమంది ఆత్మలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సంపూర్ణంగా మార్చిన ఆయన. వాళ్ళు పాడైపోవడం అనేది నా చిత్తము కాదు. వాళ్ళు ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి అంటే క్రీస్తుతో వాళ్ళు ఈక్వల్ సంపూర్ణత రావాలి, క్రీస్తుతో వాళ్ళకి ఈక్వల్ పర్ఫెక్షన్ రావాలి, అంతలా వారు అభివృద్ధి చెందాలి. తర్వాత ఇదే పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనాలు చూద్దాం పిల్లరా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనాలు చూస్తే, ప్రతి మనుషుని, ఒక సేవకుడి యొక్క బాధ్యత, ఒక సేవకుని యొక్క పని, ఒక సేవకుని యొక్క ధర్మము ఏమంటే ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ప్రతి వ్యక్తిని కూడా క్రీస్తు ఎదుట సంపూర్ణంగా నిలబెట్టాలని బోధ చేస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు. తర్వాత పోరాడుచున్నాడు, ప్రయాసపడుతున్నాడు. పౌలా, నీకెందుకు పౌలా అంటే, నాకు భారం ఉన్నది. నాకెందుకంటావేంటి? నాకు భారం ఉన్నది. ఒక వ్యక్తి దేవునిలో పడిపోతే నేను చూస్తూ ఊరుకోలేను. ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఒక కుటుంబంలో సమాధానం లేకుండా బ్రతుకుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. వారు సమాధాన పడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అది వ్యభిచారమా, దొంగతనమా, హత్యనా, మోహపు చూపుల, దూషణ, నిందల, సమాధాన స్థితిగతుల, అవి ఏవైనా సరే నా దృష్టికి వస్తే నేను మాట్లాడకుండా, బుద్ధి చెప్పకుండా, బోధించకుండా, ఉపదేశించకుండా నేను ఉండలేను. నా ప్రయాస అంతా కూడా ఒక వ్యక్తిని క్రీస్తులో సంపూర్ణమైన సమానమైన స్థితిలో అతను నిలబెట్టాలి. అందుకు మేము బోధ చేస్తున్నాము, అందుకు మేము బుద్ధి చెబుతున్నాము. అంతేగాని మీ నుండి మేము ఏది ఆశించట్లేదు. మిమ్మల్ని అదే పదిగా తిట్టాలని మాకేమాత్రం కూడా కోరిక ఎంత మాత్రం కూడా లేదు. మిమ్మల్ని తిడితే నాకేమొస్తుంది చెప్పండి? ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. ఎందుకు ఇంత గట్టిగా వాక్యం చెప్తామంటే, ఎందుకు ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టి ఎందుకు వాక్యం చెప్తామంటే, మనం అందరం కూడా ఆత్మీయంగా ఎదగాలి. వాక్యం విని మనం పరిశీలించుకోవాలి. చెప్పబడిన వాక్యం నా గురించైనా అయితే మార్చుకోవాలి. ఇది నా గురించి కాదా, వేరే వారి గురించి అనుకుంటా, వేరే వారిలో లోపం ఉన్నదేమో సరి చేసుకుంటారులే. అలా మన జీవితాల్లో దేవునికి మనం దగ్గర అయిపోవాలి. అలా మన బ్రతుకులు మారాలి పిల్లారా.
సేవకుడు ఏం చేస్తాడు చెప్పండి? బుద్ధి చెబుతాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు. దేవుని మాటను బట్టి అందరినీ కూడా సంపూర్ణులుగా మలవాలని నిస్వార్థమైన సేవ చేసేవాడే నిజమైన సేవకుడు. ఒకప్పుడు బైబిల్లో జరిగింది, ఈరోజు అక్కడక్కడ ఎక్కడో ఒక చోట జరుగుతున్నది. రెగ్యులర్గా అయితే దేవుని యొక్క నిస్వార్థమైన సేవకుడు మనకు కనిపించట్లేదు. ఎంతసేపు కూడా బయట ఎంతసేపు కూడా పైన చూపించుకునే బోధలే కానీ, ఎంతసేపు కూడా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే కానీ, పరలోకాన్ని తెచ్చిపెట్టే పరసంబంధమైన దీవెనలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నావో వాటి గురించి బోధ చేయడం ఈరోజు సమాజంలో ఆగిపోయింది. నేను నాటాను అంటాడు. ఎవరైనా నాటింది? పౌలు భక్తుడు. నీళ్లు పోసింది ఎవరు చెప్పండి? అపోల్లో నీళ్లు పోసాడు. నేను అడుగుతున్నాను, నాటడం గొప్ప పనా, నీళ్లు పోయడం గొప్ప పనా? ఒక మొక్క ఉన్నది, కేసీఆర్ వచ్చాడు, నాటాడు, వెళ్ళిపోయాడు, తర్వాత వచ్చి మేకలు తినేసినాయి అంట. నిజమే. హరితహారం పెట్టినప్పుడు కేసీఆర్ ఒక ఊరు వెళ్ళి మొక్క నాటితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ మొక్కని మేక తినేసింది. మేకను గొర్రె పశువు తినేసింది. తర్వాత మరలా వచ్చి మొక్క పెట్టి ఆ మొక్క ఎదిగేంత వరకు దానికి ఒక కానిస్టేబుల్ని ఏమంటారు దాన్ని కాపలా పెట్టారు. నిజం. అంటే ఆ కానిస్టేబుల్ ఏం చేయాలి? నీళ్లు పోయాలి. ఆ మొక్క ఎవరు తినకుండా, ఎవరు పీకేయకుండా, అంటే వాళ్ళ బాధ ఏంటంటే అపోజిషన్లో వాళ్ళు వచ్చి పీకేసి మళ్ళీ ఆయన మీద మట్టి నెట్టేస్తారు కదా, అందుకోసం కూడా ఒక కానిస్టేబుల్ పెట్టి దాన్ని కాపలా ఉంచారు. ఇప్పుడు గమనించండి, ఒక ఆయన వచ్చాడు, మొక్క నాటాడు, వెళ్ళిపోయాడు. అది పెరిగి ఎదిగి మహావృక్షం అయ్యేంత వరకు దానికి నీళ్లు పోయాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? సేవకుడిదే. అదే అంటాడు పౌలు భక్తుడు 1 కొరింథీ 3:6లో, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలగజేయవాడు దేవుడే. నీళ్లు పోసేవారు లేకపోతే దేవుడు మాత్రము వృద్ధి కలగజేయగలడా? ఆయన మాటలు ఉన్నది ఉన్నట్లుగా ప్రజల్లోనికి తీసుకెళ్ళలేని వారు లేకపోతే దేవుడు ఏం చేయగలడు చెప్పండి? పతనమైపోతారు కదా, ఎండిపోతుంది కదా, చచ్చిపోతుంది కదా, వాడిపోతుంది కదా మొక్క. ఇప్పుడు మీలో చాలామందికి నేను బాప్తిస్మలు ఇవ్వలేదు, ఎవరో ఒక సేవకుని ద్వారా మీరు రక్షణ పొందారు. కొన్ని అనుకోని పరిస్థితులను బట్టి ఆ ప్రాంతాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నీళ్లు పోసే నేను లేకపోతే నాకు ఆ సేవకుడు రావాలంటే ఆ సేవకుడు వచ్చి నీళ్లు పోస్తాడా? పోయిడు. ఎందుకంటే ఆయనకి చాలా పరిచర్య ప్రాంతంలో ఉన్నది. మనం ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ నేను నీళ్లు పోస్తున్నాను. ఆ నీళ్లతో మనం అందరం కూడా దాహం తీర్చుకోవాలి, దప్పి తీర్చుకోవాలి, ఆహారం సమృద్ధిగా తీర్చుకోవాలి. తద్వారా మనం దేవునికి సమీపం అవ్వాలి. తద్వారా మనం ఎప్పుడైతే దేవునికి కనెక్ట్ అయిపోతామో, సేవకుడు పోస్తున్న నీళ్లు మనం త్రాగి ఎప్పుడైతే మనం బలాన్ని పొందుకుంటామో అది మొదలుకున్న దేవుడు మనలో వృద్ధి కలగజేస్తాడు. ప్రేమ దేవుని వారలారా, అందుకే విశ్వాసుల యొక్క అభివృద్ధిలో, విశ్వాసుల యొక్క ఎదుగుదలలో సేవకుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. లోకములో దేవుడి వాక్యము, దేవుడు అంటే ఎరుగని వాడు సేవకుని తృణీకరిస్తున్నారేమో, నీవెందుకు దేవుని సేవకుని తృణీకరిస్తున్నావు? అదే పనిగా దేవుని సేవకుని మీద ఎందుకు అంత టార్గెట్? సేవకుడు వాక్యం చెప్తున్నాడు అంటే నా ఆత్మీయ జీవితంలో లోపం ఉన్నదా? మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే తీర్పులోనికి రారు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, నన్ను నేను పరీక్షించుకుంటా. వాక్యం దగ్గర మనం అందరం కూడా పరీక్షింపబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనం గమనించాలి. సేవకుడు లేని జీవితాన్ని ఒక్కసారి ఊహించుకోండి. మనం అనుకోవచ్చు, నువ్వు కాకపోతే ఇంకో చర్చికి వెళ్ళిపోతాను, నువ్వు కాకపోతే ఇంకో సేవకుడు ఉన్నాడు అనుకుంటున్నారేమో. నువ్వు ఏ సేవకుడు గద్దిస్తున్నాడని, హెచ్చరిస్తున్నాడని, బుద్ధి చెబుతున్నాడని, ఉపదేశం గట్టిగా చెబుతున్నాడు నువ్వు వెళ్ళిపోయావో, ఈ మాట నచ్చకుండా వెళ్ళిపోతే అక్కడ నీకు గద్దింపు రాదేమో, అక్కడ నీకు హెచ్చరిక రాదేమో. తద్వారా నువ్వు పాపములో ఉండిపోతావు. పాపములో ఉండిపోతే నేను ఎవరు మార్చగలరు? నుండి ఎవరు యేసుక్రీస్తులో సంపూర్ణంగా నేను నిలబెట్టగలరు చెప్పండి? అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2 మాటలు చూసుకుని మనం ముగించుకుందాం ప్రియరా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 2:17, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. భక్తుడు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సంఘమా, మీరు దేవుళ్ళు ఎదగాలని నా ప్రాణాలు సైతం నేను అర్పిస్తాను, ప్రాణార్పణముగా నేను పోయబడుచున్నాను. మరొక మాట చూద్దాం. మరి తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక, తెస్సలోనిక సంఘంలోకి రాసిన
మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియులారా. తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి, మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు మేము సిద్ధపడ్డాము. అది నిజమైన సేవకుని యొక్క మనస్సు. సొంత తల్లి తన బిడ్డలకు ఎలాగైతే పాలిస్తుందో మేము మీకు అలా పాలిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం అనే పాలతో మిమ్మల్ని పోషిస్తున్నాము. పేతురు భక్తుడు అంటాడు కదా, వాక్యం అనే పాల చేత మీరు పోషింపబడాలి, ఎదగాలనేసి. అలాగే అంత మాత్రమే కాదు కానీ మీరు మాకు బహు ప్రియులు. అందుకోసమే మీ యందు మేము విశేషాపేక్ష గలవారమే, దేవుని సువార్తను మాత్రము కాదు కానీ మా ప్రాణాలు కూడా మాకు ప్రియమని ఎంచుకోము. మీ కొరకే ఈ జీవితము. మీరు ఎలాంటి శ్రమల్లో ఉన్నా మేమున్నాము, మేము ప్రార్థన చేస్తాము, మిమ్మల్ని కూడా మేము బలపరుస్తాము, ధైర్యపరుస్తాము, ఆదరిస్తాము. మీ పరిస్థితులు ఏవైనా సరే మీ కొరకు మేము ఉన్నాము. అది సేవకుడి మీద దేవుడిచ్చిన భారము. అలాంటి సేవకులు మనం గౌరవించుకోవాలి. అది నా గురించి మాత్రమే కాదు, సమాజంలో అలాంటి సేవకులు ఎందరైనా ఉన్నా సరే వాళ్ళందరి పట్ల మనము మంచి దృష్టి కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారు, మంచి సేవకుడైతే ఆయనకి మాత్రమే కనెక్ట్ అవుతారు, మరొక సేవకుని లెక్క చేయరు, మరొక సేవకుడిని అస్సలు పట్టించుకోరు. అలా ఉండొద్దు. నిజమైన సువార్త, నిజమైన సేవ ఎవరు చేసినా సరే అది సేవకుడే. కాబట్టి మన సేవకును ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో వేరే సేవకును కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ సేవ దేవుడు అప్పగించిన పరిచర్య. అది ఆ పరిచర్యలో వారు ముందు కొనసాగుతున్నారు. మా ప్రాణాలు కూడా ఇస్తామంటున్నారు, మా సమయాన్ని ఇస్తాం, మా ప్రయాసాన్ని ఇస్తాం, మా కష్టాన్ని ఇస్తాం. మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే ఒక్క వ్యక్తి ఉన్న వేరే ప్రాంతంలో ఉంటే ఆ ఒక్క వ్యక్తి కొరకు వెళ్ళి కూడా వాక్యం చెప్పొస్తూ ఉంటాం. మొన్న పోయిన నెలలో ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది. ఆ వ్యక్తికి సువార్త చెప్పన్నాడు. ఆ వ్యక్తి అక్కడ ఉంటే ఆల్మోస్ట్ చేవెల దగ్గర ఉంటారు. చేవెల దగ్గర ఉదయం 10 గంటలకు ఫోన్ చేసి మీరు వస్తారా అంటే ఎస్ నేను వస్తాను అని బండి వేసుకుని వెళ్ళాను. నేను తెలుసా, ఇదే రూటు మెహదీపట్నము, చిలుకూరు ఆ రూట్ దాటుకొని మైనాబాద్ అటు సైడ్ బండి వేసుకున్నాను. ఎందుకంటే ఒక్క వ్యక్తికైనా వాక్యం చెప్పాలి, ఒక్క వ్యక్తికైనా సువార్త చెప్పాలి. ఎంతమంది ఉంటారు? ఒక్కడేనండి. ఒక్కడైతే నేను రాను అని కాదు, ఒక్కడున్నా సరే వాక్యం చెప్పాలి. 100 మంది ఉన్నా వాక్యం చెప్పాలి, 200-300 మంది ఉన్నా వాక్యం చెప్పాలి, 1000 మంది ఉన్నా వాక్యం చెప్పాలి. దేవుడు మాకు అలాంటి పని ఇచ్చాడు. ఏమో ఆ 100 కిలోమీటర్ల ప్రయాణంలో ఆ హైవేలో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి నేను చచ్చిపోవచ్చేమో కదా జనరల్గా. అంటే మా ప్రాణార్పణలు సైతం అంటే పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎన్నో ప్రయాణాలు చేశాడు ఆయన, ఎన్నో ప్రయాణాలు చేశాడు. నదుల వలన, సముద్రాల వలన, ఓడల వలన, స్వజనుల వల్ల, అన్యజనుల వల్ల అనేక రకాల ఇబ్బందులు, ఆటుపోట్లు, అనేక మంది చేత దెబ్బలు తిన్నాడు. ఎందుకు పౌలా నీకు ఇన్ని దెబ్బలు అంటే, నేను సువార్త చేయాలి, నాకు దేవుడు ఒక మంచి పని ఇచ్చాడు, ఆ పని చేస్తే అనేక మందిని రక్షిస్తాను, తద్వారా నేను రక్షింపబడతాను, నా మాట విన్న వారందరూ కూడా వారు కూడా రక్షింపబడతారు. అందుకే సేవకుని మాట బైబిల్ ప్రకారం అయితే మనం ఖచ్చితంగా వినాలి. అంతేగాని నా గురించి చెప్పాడు, నీ గురించి చెప్పాడు, వాళ్ళ గురించి చెప్పాడు, ఇలాంటి పనికిమాలిన పంచాయతీల్లోకి మనం వెళ్లకుండా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తూ ఉంటే కనుక అది వాక్యమా? ఎస్ వాక్యమే. అది ఎవరి గురించి? ఇది నీ గురించా? మార్చేసుకో. నీ గురించి కాదా? అది వేరే వాళ్ళ గురించి అనుకుంటా. అలా మన జీవితాలు మనము సరిదిద్దుకుంటూ దేవునిలో మనము పరిపూర్ణమైన ఎలా మారాలి చెప్పండి? క్రీస్తుతో మనము సంపూర్ణత కలవారమగుటకు దేవుడు మన మధ్య కాపరులను, ఉపదేశకులను, సువార్తికులను ఇంకనూ ఉంచాడు. కాబట్టి వారి మాట వినుట మనకు మంచిది. అది నాకైనా, అది మీకైనా. నేనేమో బైబిల్లో ఉన్న సేవకుల మాట వింటాను, మీరేమో నా మాట వింటే ఆత్మీయ జీవితాల్లో వృద్ధి చెందుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం.